ముందుది వెనకది ముందుకి మారిపోయింది. లాస్ట్ నాగార్జున చనిపోతాడు అంతంలో, అది తీసేశారు. అది థియేటర్లోనే ఎడిట్ చేసేవారు. వచ్చే రెస్పాన్స్ బట్టి ఫస్ట్ వీక్ అంతా చూసి అందరు కామన్ కూడా చెప్తున్నారంటే తీసి పెట్టేసేవారు. అది ఆడేసేది. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఈ ముందుది వెనకది ముందుకి మారిపోయింది. లాస్ట్ నాగార్జున చనిపోతాడు అంతంలో, అది తీసేశారు. అది షూట్ చేసిన వెంటనే ఎండ్ కార్డ్ వచ్చింది, హీరోయిన్ వెళ్ళి హగ్ చేసుకుంది, అయిపోయింది. అదేంటి అప్పుడు చచ్చిపోయాడు కదా, ఇక్కడ మారిపోయింది ఏంటి, ఇదేంటి అని అనుకుంటే, ఎందుకంటే అక్కడ అప్పుడు ఈ రివ్యూస్ లేవు. సో ఆ ఏరియాలో స్ప్రెడ్ అవడానికి మనకు 1 వీక్ పట్టేది. మనకి ఎప్పుడు ఇదివరకు అనేవారు సెకండ్ వీక్ పికప్ అవుతుంది. కొన్ని సినిమాలు 4th వీక్ పికప్ అయినాయి. నాకు తెలిసి దేవదాస్ రామ్ ఫస్ట్ ఫిల్మ్ 47 డేస్కి తీసేద్దాం, ఏదో ఈ డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమాలు ఏదో వేద్దాం అంటే, లేదో 3 రోజులే కదా ఉంచుదాం అన్నారు. అప్పుడు దాకా పర్ డే 7,000 వస్తే చాలు, థియేటర్ నుంచి 7,000 వస్తే ఓ రోజు రెంట్లు ఇవి వెళ్ళిపోతాయి. ఓకే, ఎందుకో 47th డే 48th 49th 10,000 వచ్చినాయి. సరే ఇంకా ఇప్పుడు తీసిన ఇంగ్లీష్ సినిమాలు ఇయర్స్ని ఒక 5,000 వస్తాయి కదా అన్నట్టు ఉంచారు. 75th డేకి వచ్చేసరికి అది 15,000 పెరిగింది. 75th డే తర్వాత ఒక 20-25,000 మెయింటైన్ చేస్తా 175 డేస్ ఆడిన సినిమా. ఇప్పుడు మనకి అంత సీన్ లేదు. ఇప్పుడు మధ్యాహ్నానికి మనం మ్యాటర్ డిసైడ్ చేసేస్తాం, క్లోజ్ చేసేస్తాం, అలా ఉండేది అప్పుడు డిఫరెన్స్. అది తప్ప మనకి ఇంకా సినిమాలు తప్ప క్రికెట్ ఇంకేమి అంటే అప్పుడు ఇట్లా అంతం డైరెక్టర్స్ కట్ కాదు, అంతం అమలాపురం కట్, అంతం అట్లా ఊరికి మారిపోయేది. ఆ టైంలో ఆన్లైన్ ఎడిటర్ అంతే ఏముంది, ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవడం, టప్మని లేపేయటం. ఎందుకంటే వాళ్ళు అక్కడక్కడే అంతే. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇది లేదు కదా అని చెప్పి ఎవరికి ఫోన్ అయ్యి ఉండవు కదా, అక్కడికి బాగుందో బాగా చూసుకుంటాడు. ఇన్ మై చైల్డ్హుడ్ ఐ వాస్ వెరీ జెలస్ ఆఫ్ దీస్ పీపుల్ who had their own theater. మా క్లాస్ లో కూడా వాడు ఉండేవాడు, ఆర్ రాఘవేంద్ర. వాళ్ళకి వనపర్తిలో థియేటర్ ఉండే. సో ఐ యూస్ టు థింక్, ఓ మ్యాన్, మా డాడీ థియేటర్ ఉంటే హోల్ డే ఐ జస్ట్ సిట్ అండ్ వాచ్ థియేటర్స్, కైండ్ ఆఫ్ వాట్ యూ వెంట్ త్రూ. అది నా చైల్డ్హుడ్ ఫ్యాంటసీ ఉండేది.